అలాగే కొంతమందికి పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు కూడా పిల్లలు పుట్టరు. ఒకవేళ టెస్టులు చేస్తే అమ్మాయికి గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ గర్భాశయ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటివి చెప్తూ ఉంటారు. అంటే వీటికి ఆయుర్వేదంలో పరిష్కారం ఏంటి? అలాగే వాళ్ళకి పిల్లలు వెంటనే పుట్టడానికి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అయితే చూడండి ఎర్లీ ఇప్పుడు మ్యారేజ్‌లన్నీ లేట్ మ్యారేజ్‌లవుతున్నాయండి. ఫస్ట్ స్టెప్. వాళ్ళకు ఎంత ప్రెషర్ తోటి జాబ్ సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుందాము. లేదంటే ఇంకా లేదు ఏదో సిట్యుయేషన్‌లో కొంతమంది ఎర్లీగా మ్యారేజ్ చేసుకుంటారు. లైఫ్‌లో సెటిల్ అవ్వలేదని చెప్పేసి జాబ్‌కి పరిగెత్తుకుంటూ రోజు ఆ టెన్షన్ ఓవర్ టెన్షన్ తీసుకొని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యల ఉన్న కమ్యూనికేషన్ గూడంగా ప్రేమలు గూడా లేకుండా పోయినాయి. ఇలాంటి కమ్యూనికేషన్ ఇంబాలన్స్ వల్ల, ఇలాంటి కమ్యూనికేషన్ లేకుండా, ఎమోషన్స్ లేకుండా కలిస్తే ఎలాంటి పిల్లలవుతారు? కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. మన జాబు ఏది అయినా సరే బయట ఉన్న టెన్షన్స్ అన్నీ తీసేసి, మనకు పిల్లలు కావాలనే దానికి మంచి ఒక ఎమోషన్స్ మనం కమ్యూనికేషన్స్ అన్నిటివి అన్నీ గూడంగా మనం మంచిగా ఎక్స్‌చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకొని, వాళ్ళ ఎమోషన్స్‌ని ఎక్కడ నేను ఇన్‌బాలన్స్ అవుతున్నాను, వాళ్ళెక్కడ ఇన్‌బాలన్స్ అవుతున్నారు, బాగా కూర్చొని మాట్లాడుకొని ఎమోషన్స్ గన క్యారీ చేయకుండా అన్నీ వదిలేసుకొని ప్రేమతో గనక కలిస్తే ఖచ్చితంగా పిల్లలవుతారు. ఒకవేళ మీరన్నట్టు యూట్రస్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, ఒక భయాన్ని క్రియేట్ చేసుకొనుంటారు. యూట్రస్‌లో ప్రాబ్లమ్ ఉంది అంటే పిల్లలు అవ్వట్లేదు అనంటే ఎవరికో ఒకరికి భయం వల్లనే మాత్రమే ఇది ఆహ్, ఈ పిల్లలు అవ్వకపోవడానికి రీజన్. ఏమవుతుంది అనంటే ఒక వైఫ్‌కి ఏదో సమస్యలుంటాయి. చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. వీళ్ళు ఇంటర్‌కోర్స్ కలిసినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? అసలు యూట్రస్ అనేది లోపల ఇలా ఉంటుందన్నమాట. యూట్రస్ హెడ్ ఇలా ఉంటుంది. హ్యాపీగా కలిసినప్పుడు యూట్రస్ అనేసి ఓపెన్ అవుతది. ఓపెన్ అయినప్పుడు స్పెర్మ్ అనేది లోపలికెళ్తుంది. అప్పుడు లోపలికెళ్ళినప్పుడు ఎగ్‌లోకెళ్ళినప్పుడు మాత్రమే ఎగ్ అనేది రీప్రొడక్షన్ అవుతదన్నమాట. కాబట్టి అదే భయంతో ఉన్నామనుకోండి, మనం పైన హ్యాపీగా కలిసినట్టే ఉంటాం కానీ, లోపల ఒక భయాన్ని క్రియేట్ చేసుకొని గాని ఆ ఫీలింగ్స్ మనం ఆహ్, ఆలోచించాలంటే కూడా వాళ్ళ లేడీస్ సీక్రెట్ మనకు దొరకదు. చాలా మందికి ఇది తెలియని విషయం చెప్తున్నాను నేను. లోపల ఒక భయాన్ని క్రియేట్ చేసుకుంటే యూట్రస్ అనేది లోపల లాక్ అయిపోతుంది. మన బయట ఇంటర్‌కోర్స్ చేసినంత మాత్రాన అసలు మన పిల్లలు కావాలంటే కాదు. భయాన్ని తీసేయండి. భయాన్ని తీసేస్తే యూట్రస్ గూడా ఓపెన్ అవుతుంది. అప్పుడు స్పెర్మ్ అనేది లోపల దాకా వెళ్తే తప్ప పిల్లలవ్వరు. కాబట్టి మెయిన్ మూల కారణం పిల్లలు కాకపోవడానికి మూల కారణం భయం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. కూర్చోండి వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకోండి. భయం నిజంగా ఉందా? లేదా? ఏ విషయంలో భయపడుతున్నారు? సిట్యుయేషన్స్ చాలా ఉంటాయి లైఫ్‌లో. అలాంటివన్నిటిని వదిలేయండి. వదిలేసి హ్యాపీగా కలవడం, హ్యాపీగా ఇంటర్‌కోర్స్ చేయడం వల్ల కూడంగా పిల్లలు అయ్యేదానికి అవకాశాలు ఎక్కువుంటాయి. ఒకవేళ గర్భసంచిలో ఏదైనా దోషాలుంటే ఖచ్చితంగా ఆయుర్వేదంలో మంచి మంచి రెమెడీస్ ఉన్నాయన్నమాట. పుత్ర సంజీవిని అని చెప్పేసి మా దగ్గర ఒక మెడిసిన్ ఉంటుంది. చాలా అద్భుతంగా పనిచేస్తదన్నమాట పిల్లలవ్వడానికి. అలాంటి మెడిసిన్స్ వాడడం వల్ల గూడంగా చాలా అద్భుతంగా పిల్లలు 10 సంవత్సరాలైనా, 8 సంవత్సరాలు, 15 సంవత్సరాలైతే గూడంగా మా దగ్గర పిల్లలైన వాళ్ళున్నారు. కాబట్టి ఈ పుత్ర సంజీవిని, అలాంటివి నారి సంజీవిని ఇలాంటి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడంగా మేల్, ఫీమేల్‌కి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూర్చొని కౌన్సెలింగ్ ఇచ్చి వాళ్ళకొక టైమింగ్ చెప్తాము. ఏ టైంలో కలవాలి, ఏ టైంలో రెస్ట్ తీసుకోవాలి, ఏ టైంలో మంచి ఫుడ్ తినాలి, ఏమేమి తినాలి, ఒక డైట్ చార్ట్ ఒక టైమ్ టేబుల్ ఇచ్చిందే కాకుండా వాటికి తగిన కాంబినేషన్ మెడిసిన్స్ ఇచ్చేసి మనం వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. కాబట్టి ఇలాంటి మెడిసిన్స్ వాడడంలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు కాబట్టి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన ఎలాంటి ఐవీఎఫ్‌లకు మళ్ళీ ఫెయిల్ అయింది. లక్షలు లక్షలు వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆయుర్వేదంలో అలాంటి అవసరం లేదండి. ఖచ్చితంగా మంచి మంచి రూట్ కాస్‌లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వాళ్ళకొక కౌన్సెలింగ్ ఇచ్చిందే కాకుండా దాని రూట్ కాస్‌ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పిల్లలు అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే డాక్టర్ గారు. ఒక 40 సంవత్సరాలు 40 దాటిన తర్వాత చాలామంది కూర్చొని లేచినా, సడెన్‌గా పడుకొని లేచినా, తల తిరుగుతుంది అన్నట్లు మళ్ళీ వెంటనే కూర్చుండిపోతారు. అవును. ఆ రోజంతా వాళ్ళకి తల తిరుగుతూనే ఉంటుంది. అవును. అంటే అసలు ఏంటి వ్యాధి? దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే దీన్ని మీరు చెప్పాలంటే ఇంగ్లీష్‌లో చెప్పాలంటే వట్టిగో అని అంటారనమాట. హ్మ్. తల తిరగడం అనేది వట్టిగో. ఇది లంగ్ రిలేటెడ్‌కి సంబంధించిన వ్యాధి అనమాట. హుహు. ఈ లంగ్స్ రిలేటెడ్‌కి సంబంధించిన తల తిరుగుతుంది అనంటే ట్రావెలింగ్ అనమాట. హ్మ్. అంటే వాళ్ళు స్టేబుల్‌గానే ఉంటారు. తిరుగుతున్నట్టు ఒక ఫీలింగ్ హ్మ్. ఉంటది అక్కడ. హ్మ్. కాబట్టి లంగ్స్‌ని మంచిగా పెట్టుకుంటే తల తిరగడం అనేది కూడంగా తగ్గిపోతుంది. వట్టిగో ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకు ఇలాంటి సింప్టమ్స్ ఎక్కువుంటాయి. కాబట్టి నేచురల్‌గా ఆయుర్వేదంలో కొన్ని సింప్టమ్స్ అంటే అక్యుపంక్చర్‌లో కూడంగా కొన్ని అద్భుతాలు చేయొచ్చనమాట. హుహు. ఇలా ఇది నెక్ అనమాట. 2 చేతులు, 2 కాళ్ళు, ఇది బాడీ ఫ్రంట్ సైడ్, ఇది బాడీ బ్యాక్ సైడ్. నేను హ్మ్. గతంలో చెప్పాను ఇది. హ్మ్. ఇది తల అనమాట. తల తిరుగుతుంది అంటే ఇక్కడ కరెక్ట్‌గా ఈ బొటనవేలికి ఇలా పట్టుకొని ఒక 1 మినిట్ ఇలా నొక్కితే కూడంగా తల హుహు. తిరగడం ఆపేస్తుంది. కాబట్టి ఇదొక సింప్టమ్. అంటే ఇన్‌స్టంట్‌గా పనిచేస్తుంది. తల తిరుగుతుందంటే కూర్చొని స్టేబుల్‌గా కూర్చొని ఇలా నొక్కి చూడండి మీరు. హ్మ్. అప్పుడే కామెంట్ పెట్టండి దయచేసి. తల తిరుగుతుందంటే మీకు బాగా ఈ వీడియో చూసిన తర్వాత నొక్కి చూడండి మీరు ఇలా. ఒక 30 సెకండ్స్ గాని, 60 సెకండ్స్ గాని ఇలా నొక్కి చూసిన తర్వాత మీ తల తిరగడం ఎలా ఉంది చూసి కామెంట్ చేయండి. మీ కామెంట్ 10 మందికి ఉపయోగపడతదప్పుడు.
కాబట్టి నేచర్‌లో చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడా ఇలాంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి రూట్ కాస్‌లో ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కూడా ఆయుర్వేదంలో మంచి మంచి మెడిసిన్స్ ఇచ్చి దాన్ని రూట్ కాస్ నుంచి తగ్గించుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు. డాక్టర్ దిలీప్ గారు మీరు చెప్పిన ప్రతి ఒక్క ఆన్సర్స్ కూడా చాలా బాగున్నాయి. ఆయుర్వేదంలో ఇంత మంచి ట్రీట్మెంట్ ఉందని గూడా చాలా మందికి తెలియకపోవచ్చు. సో, మీ వీడియో ద్వారైనా చాలా మందికి ఆయుర్వేద గురించి, దాని ప్రత్యేకత గురించి తెలుస్తుండొచ్చు. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంకొన్ని ఆరోగ్య సమస్యల గురించి వివరించండి. థాంక్ ఓకే. యూ సో మచ్. థాంక్ యూ. చూసారు గదా! ఆయుర్వేదంలో చాలా మంచి మంచి పరిష్కారాలున్నాయి. సో, మంచి మంచి ట్రీట్‌మెంట్‌లున్నాయి. సో, మీకేదన్నా ఆరోగ్య సమస్యలుంటే గనక ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రాకి వెళ్ళండి. దిలీప్ గారు మంచి ట్రీట్‌మెంట్ తోటి, ఆయుర్వేదంలో ఉన్నటువంటి ట్రీట్‌మెంట్ తోటి మీకు తగిన ట్రీట్‌మెంట్ ఇస్తారు. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. సో, ఈలోపు మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్‌లో కూడా తెలియచేయండి. నమస్కారం.